నిన్ను పగబట్టువారు అవమానభరితులగుదురు. దుష్టుల గుడారము ఇక నిలువకపోవును. యోబు గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. ఇతరులు నీ గురించి వెనుక మాట్లాడినప్పుడు, నీ పేరుని చెడగొట్టడానికి ప్రయత్నించినప్పుడు, లేదా సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసినప్పుడు బాధపడటం సహజం. కొందరు నిన్ను చిన్నవానిగా, ఆకర్షణీయంగా లేనివానిగా, లేదా సరిపోనివానిగా భావించేలా విమర్శలు చేయవచ్చు. అయితే ఆ ప్రతికూల మాటలను నీ హృదయంలోనికి అనుమతించవద్దు. ప్రపంచంలో అసూయపడేవారు, ఈర్ష్యపడేవారు, బెదిరించేవారు, ద్వేషించేవారు ఎప్పుడూ ఉంటారు. ప్రతి ఒక్కరూ నిన్ను ఇష్టపడకపోవచ్చు, లేదా నీకు మద్దతునివ్వకపోవచ్చు. కొందరు ప్రతి చిన్న తప్పును పట్టుకొని నిన్ను బాధ పెట్టడానికి ప్రయత్నిస్తారు. అయితే ఆ విషయాన్ని నీలోనికి రానివ్వద్దు. నీవు వారిలాగే ఉండాలని అనుకోవద్దు. నీవు ఆ విషయాల గురించే మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ వారు చెప్పిన మాటలనే గుర్తు చేసుకుంటూ ఉంటే అది నీ జీవితాన్ని కలుషితం చేస్తుంది. నిన్ను నీవు సమర్థించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడే నీ తరపున నిలబడే నీ న్యాయాధిపతి. ఆయనను నీ హృదయ సింహాసనంపై ఉంచుకో. నిన్ను కిందకి లాగాలని చూసే వారిని ఆయన చూసుకుంటారు. నీ పరుగు నీవు కొనసాగించు. నీ లక్ష్యాలపై దృష్టి పెట్టు. సరైనదే చేస్తూ ఉండు. దేవునికి మహిమ, గౌరవం తెచ్చే విధంగా జీవించు. మనశ్శాంతితో ఉండు. అప్పుడు దేవుడు నీ ప్రతిష్టను కాపాడి నీకు వ్యతిరేకంగా నిలిచే వారిని ఎదుర్కొంటారు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, నాకు వ్యతిరేకంగా వచ్చే ప్రతికూల మాటల తలుపులను మూసివేసి మీరు నాకు ఇచ్చిన వాగ్దానాలను నా హృదయంలో దాచుకునే శక్తిని ఇచ్చినందుకు మీకు వందనములు. మీరే నా న్యాయవాది మరియు నా పరిరక్షకుడివి కాబట్టి ఈ విషయాలేవి నన్ను కదిలించవని నేను నమ్ముతున్నాను. నేను ప్రతి ప్రతికూల పరిస్థితిని అధిగమించి విజయంతో నిలుస్తానని విశ్వసించుచు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. నిన్ను